Cancer Healer Center, a new beginning. ఎస్ ఆ 8 మంది కార్మికులు క్షేమంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతోంది. నరకానికి నకలు లాంటి ఆ ప్రాంతంలో ప్రస్తుతం 8 మంది చిక్కుకుపోయి దాదాపు 35 గంటలు కావస్తోంది. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, అరిస్తే పట్టించుకునే నాథుడే లేదు. వాళ్ళ బాధ అక్కడ వర్ణనాతీతం. వాళ్లకు ఊపిరి పోయడానికి అక్కడ తగినంత ఆక్సిజన్ ఉందో లేదో కూడా మనకు తెలియట్లేదు. కానీ అందరి ప్రార్థనలు, సహాయక బృందాల శ్రమతోటి వాళ్ళు తిరిగి వస్తారు, ప్రాణాలు నిలదొక్కుంటారు అని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ కళ్ళల్లో ప్రాణాలు పోసుకుని వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు శనివారం అంటే నిన్న ఉదయం ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఒకసారి టైం లైన్ చూద్దాం. ఎస్, ఐ విల్ షో యూ టైం లైన్. శనివారం ఉదయం అంటే నిన్న మార్నింగ్ 7:30కి దాదాపుగా ఒక 40 మంది కార్మికులు లోకో ట్రైన్ ద్వారా ఆ సొరంగ మార్గంలోకి వెళ్ళారు. మార్నింగ్ 8 o'clockకి సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకున్నారు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆ లోకో ట్రైన్ అన్న అది ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి లేదు, నెమ్మదిగా ఆచితూచి వెళ్తూ ఉంటుంది. సో ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసి వాళ్ళు, ఎందుకంటే అప్పటికే కొన్ని కిలోమీటర్లు చెప్పిన ట్రంక్ తవ్వేశారు కాబట్టి అక్కడ దాకా ఆ లోకోమోట్ చేరుకుంది. 8:30 గంటలకు వాళ్ళు పనులకు సిద్ధమయ్యారు. 9 గంటలకు 14వ కిలోమీటర్ దగ్గర ఉన్నట్టుండి ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. 3 కిలోమీటర్ల మేర ఈ పెచ్చులు ఊడిపడిపోయినట్టుగా ఐడెంటిఫై చేశారు. 9:10కి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సో దాంతో ఇమాజిన్ 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పవర్ లేకపోతే ఏంటి, ఆల్మోస్ట్ చిమ్మ చీకటి, కళ్ళు పొడుచుకుని చూసినా ఏమీ కనిపించదు. వాళ్ళ దగ్గర ఉండే బ్యాటరీ లైట్స్ బ్యాటరీ ఉంటే తప్ప అదర్వైజ్ బయట నుంచి మనం పంపిస్తున్న ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏమీ ఆనవాళ్ళు ఉండవు అక్కడ. 9:15కి 32 మంది కార్మికులు, టెక్నీషియన్లు విషయాన్ని గ్రహించి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చారు బయటికి. 10 గంటలకు ప్రమాద సమాచారం ప్రభుత్వానికి చేరవేశారు. దాంతో యంత్రాంగం అప్రమత్తమైంది. 11 o'clockకి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 1:30 సీఎం రేవంత్ ఆదేశాలతోటి కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా స్పాట్కు చేరుకున్నారు. 2:30కి మధ్యాహ్నం 2:30కి నిన్న మధ్యాహ్నం 2:30కి మంత్రులు ఉత్తమ్ అలాగే జూపల్ ఇద్దరు కూడా స్పాట్కు చేరుకున్నారు టన్నెల్ దగ్గరికి. సాయంత్రం 6 గంటలకు టన్నెల్ దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. 7ంటికి ప్రైమ్ మినిస్టర్ సీఎంకి ఫోన్ చేశారు, రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు, ఏం జరుగుతోంది, ఏమైంది అని చెప్పి. 7:30 ప్రమాదంపై సీఎం రేవంత్ ఒక సమీక్ష నిర్వహించారు. రాత్రి 10 గంటలకు సహాయక చర్యల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళాయి. అంటే మీకు కంటిన్యూస్గా సహాయక బృందాలు ఈవెన్ రాత్రి పగలు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాయి. రాత్రి 1 గంటకు మిడ్నైట్ 1 గంటకు ఒక 12 కిలోమీటర్ల దాకా ఈ రెస్క్యూ టీములు లోపలికి వెళ్ళి బయటకు వచ్చాయి. తెల్లవారుజామున అంటే ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ లోపలికి వెళ్ళారు రెస్క్యూ టీమ్స్. ఇది సాటర్డే ప్రోగ్రామ్. ఇక ఇవాళ ఉదయం నుంచి వెలుగు వచ్చిన తర్వాత ఏం జరిగిందో అది కూడా చూద్దాం. మార్నింగ్ 6 o'clockకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీము, చివరికి హైడ్రా ఇవన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. 6 o'clockకి అక్కడికి చేరుకొని 8:30 గంటలకు టన్నెల్ దగ్గరకు ఆర్మీ బృందం కూడా చేరుకుంది. మార్నింగ్ 9 o'clockకి కలెక్టర్ ఒకసారి సమీక్షించారు ఏంటి పరిస్థితి అని. మార్నింగ్ 10:30కి టన్నెల్ దగ్గరకు మళ్ళీ మంత్రులు వచ్చారు. సహాయక చర్యలపై అధికారులతోటి వాళ్ళు సమీక్షించారు. 10:40 బురదతోటి ఆ సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని చెప్పేసి లోపల నుంచి ఇన్ఫర్మేషన్ అందింది. 11:30కి ఏం చేశారు, కరెంట్ లేదు అసలు అక్కడ, చాలా ఇబ్బందిగా ఉంది చేయడానికి అని చెప్పిన నేపథ్యంలో 11:30కి ముందు రోజు మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి పోయిన కరెంట్ని తర్వాత రోజు మళ్ళీ అంటే ఇవాళ మార్నింగ్ 11:30కి అంటే 24 hours తర్వాత మళ్ళీ విద్యుత్తును పునరుద్ధరించారు. అదేంటంటే జనరేటర్లను తీసుకెళ్ళి వాటి ద్వారా పవర్ సప్లై చేయించారు. అలానే అక్కడ వాటరు, బురద ఇదంతా కూరుకుంది, డంప్ అయిపోయిందని చెప్పి తెలుసుకున్నారు కదా. సో దాంతో ఒక భారీ మోటార్లను తీసుకెళ్ళి ఆ బురదని తోడేసే ప్రక్రియను మొదలెట్టారు. 1:30కి ఉత్తరాఖండ్ నుంచి నిపుణుల బృందం కూడా వచ్చింది. ఎందుకంటే ఉత్తరాఖండ్లో ఈ టన్నెల్స్ ఎక్కువ, ఆ పహాడీలో. సో అక్కడ ఇలాంటి నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు దీనికి ఏదైనా ఒక మంచి సొల్యూషన్ చూపిస్తారేమో అని చెప్పి వాళ్ళని కూడా పిలిపించింది ప్రభుత్వం. సో మధ్యాహ్నం నుంచి ఈ ఆర్మీ టీమ్స్ లోపలికి వెళ్ళి కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాం, ఒక 500 మీటర్ల దాకా వెళ్ళి అక్కడి నుంచి ముందుకు కదలలేకపోతున్నామని ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ఎస్ఎల్బీసీ బయట నుంచి చూస్తే అదొక చీకటి గుహలాగా ఒక 14 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అక్కడ చిక్కుకుపోతే బయటకు వచ్చే మార్గం కనిపించకపోతే
అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఎటు వెళ్తున్నామో, ఏది మొదలు, ఏది తుది, ఏది అడ్డమో ఏమీ అర్థం కాదు. కొన్ని గంటల నుంచి ఆశకు శ్వాసకు మధ్య ఆ 8 మంది అక్కడ ఊగిసలాడుతున్నారు. వాళ్ళని క్షేమంగా బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ఒక పక్క శ్రమిస్తూనే ఉన్నాయి. అయితే సహాయక చర్యల్లో 130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు, 24 మంది ఆర్మీ వచ్చింది, 24 మంది సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీం ఆల్రెడీ అక్కడే ఉంది, ఇంకో 24 మంది హైడ్రా సిబ్బంది హైదరాబాద్ నుంచి వెళ్ళారు. సో ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. అండర్ వాటర్ స్కానర్లు, లైఫ్ జాకెట్లు, బికాజ్ అంతా వాటర్తో నిండిపోయిందని అన్నారు కాబట్టి ఆ వాటర్ బురదలోంచి స్కానర్స్ పంపిస్తే మనిషి మూమెంట్స్ని అది గుర్తుపడుతుంది. సో ఆ స్కానర్లు, లైఫ్ జాకెట్లతోటి, ఆక్సిజన్ మాస్కులతోటి లోకో ట్రైన్లో సొరంగంలోకి ఆ కుప్పగిలిన ప్రాంతానికి వెళ్ళింది ఆర్మీ. ఒక 300 మందికి పైగా ఈ ఆపరేషన్లో ఎట్ ఏ టైం పాల్గొంటున్నారు. కంటిన్యూస్గా ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. బురద, బండరాళ్ళు, ఈ మిషనరీ, పడిపోయిన మిషనరీ, వీటన్నిటి కారణంగా లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయం మాత్రం వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. సో 14 కిలోమీటర్ దగ్గర 200 మీటర్ల మేర సొరంగం కూలిపోయింది. ఆ 200 మీటర్లు డ్రిల్లింగ్ చేసి కెమెరా పంపిస్తే తప్ప లోపల ఉన్నవారి క్షేమ సమాచారం తెలుసుకునే వీలే లేదు. ఎందుకంటే వీళ్ళు బయట నుంచి మైకులు పెట్టి అరుస్తున్నారు, లోపల ఉన్నారా మీరు రెస్పాండ్ అవ్వండి అని. ఇది వాళ్ళకి వెళ్ళిందా లేదో తెలియదు, అవతల వాళ్ళు అరుస్తున్నారో లేదో తెలియదు, అది మన దాకా రావట్లేదు. సో వీ డోంట్ నో ఎనీథింగ్, ఏమీ తెలియట్లేదు. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ పైపులను రెడీ చేశారు ఎన్డీఆర్ఎఫ్. అలాగే లోపల చిక్కుకున్న వారిని టెక్నాలజీతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఎన్డీఆర్ఎఫ్ అధికారి సుఖేందు టీవీ9తో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. हमारी टीम जो है अंदर गई थी और 13.5 किलोमीटर का जो पैच हमने कवर किया था वो लगभग 2 किलोमीटर का पैच, 11.5 से 13.5 का पैच जो है हमने कन्वेयर बेल्ट की मदद से किया था, क्योंकि नीचे पानी जमा हुआ था। तो वो पानी निकलने का इंतज़ाम किया जा रहा है, अभी पानी निकाला जा रहा है। पानी निकालने की जो प्रोसेस है, डीवाटरिंग प्रोसेस है, वो चल रहा है। जैसे ही ये प्रोसेस ख़त्म हो जाता है तो हम अपना रेस्क्यू ऑपरेशन चालू करेंगे। ఇది ఈ సాయంత్రానికి కొద్దిసేపటి క్రితం జరిగింది. ఎందుకంటే ముందు ఆ వాటరు, బురద తీస్తే కానీ, డీ వాటరింగ్ చేస్తే కానీ ముందుకెళ్లే పరిస్థితే లేదు కదా. సో అది ఇంతజాం అవుతుంది, అది అయితే మేము లోపలికి వెళ్తాము అని అంటున్నారు. Cancer Healer Center, a new beginning.